ఇండ్లల్లో నుంచి రావడానికి పిఠాపురం వాసులు భయపడుతున్నారు అంటే ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో అసలు దీని గురించి ఏం డిస్కస్ చేయాలి, ఏం చెప్పాలి, ఏం జరుగుతుంది, ఇదేం పరిస్థితి? ఒక్క నియోజకవర్గం కోసమా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క నియోజకవర్గం కోసం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కడపలో అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. అరే అక్కడవి వినిపించట్లేదే. అంటే ఫోకస్ అంతా పిఠాపురం మీద పెట్టుకున్నారా అధికార ప్రతిపక్షాలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మరొక కాలర్ ఉన్నారు, గణేష్ నల్గొండ నుంచి. గణేష్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ పిఠాపురంలో ఇప్పుడు సాయిధరం తేజ్పై దాడి జరగడం అది అమానుష్యం సార్. అది రాజకీయం అంటే డబ్బు, అహంకారము, గూండాయిజం కాదు సార్. అవును. పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమవరం గాజువాక నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బరిలో నిలిచారు. ఎస్. ఇప్పుడు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, నా తెలంగాణ సార్, నల్గొండ డిస్టిక్ నాది. ఓకే. తెలంగాణ నుంచి కూడా కొన్ని వందలాల మంది పిఠాపురానికి తరలి వస్తున్నారు, సొంతంగా వెహికల్స్ తీసుకొని, బైక్లు వేసుకొని, కార్లు వేసుకొని. ఓకే, ఆయన్ని గెలిపించుకోవాలి ప్రచారం కోసమని. ప్రచారం కోసం. ఇప్పుడు ఆంధ్రాకు మాకు సంబంధం లేదు, అయినా కూడా మేము పిఠాపురం ఆ ఏరియాకి వచ్చి ప్రచారం చేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంత పిచ్చి, ఎంత అభిమానం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. గణేష్ గారు ఒక్క విషయం, ఓకే మీకు అభిమానం ఉన్నది, ఆంధ్రాతో మాకు సంబంధం లేదని చెప్పి దయచేసి ఆ రకమైన ఆలోచనలు తీసియండి. అన్నదమ్ముల్లాగే తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలి. రాష్ట్రం భౌగోళికంగా విడిపోవచ్చు గాక, కానీ ఎప్పుడు కలిసి ఉంటుంది, ఆ మనసులు ఎప్పుడు కలిసే ఉండాలి. అన్న తమ్ముళ్ళలాగా ఉంటేనే 2 రాష్ట్రాలు బాగుపడతాయి సార్. 2 రాష్ట్రాలు, 2 కళ్ళు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఆంధ్ర తెలంగాణకు మాత్రమే కాదు, అవును, ఇండియా మొత్తానికి ఆయన పవర్ స్టార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన రాజకీయం చేస్తే రాజకీయ విధానం మాత్రమే చేయాలి. ఇలా రాళ్ల దాళ్ళు, వ్యక్తిగత విషయాలు, దూషణలు ఇలాంటివి చేస్తుంటే ప్రజలు కూడా గమనిస్తుంటారు సార్ ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్న పని కూడా. అవును. ఈ రాళ్ల దాడి ఇప్పుడు అదే దెబ్బ సాయిధరం తేజ్కో ఇంకెవరికైనా జరిగి ప్రాణం పోయి ఉంటే ఇంకా బాధ్యత ఇంకా ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రచారం కోసమే మీరు చెప్పినట్లుగా వందలాది మంది, వేలాది మంది బైకులు వేసుకుని ఈ ఎండల్లో పిఠాపురం వెళ్ళిపోయి స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారంటే ఏమీ ఆశించకుండా ఏదైనా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకునే ప్రసక్తే ఉండదు సార్. పవన్ కళ్యాణ్ కోసము ఇప్పుడు లక్షలాది, వందలాది మంది ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎట్టుపోయి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనే కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు సార్. ఇప్పుడు రాజకీయం అంటే ఒక గూండాలకు మాత్రమే పరిమితం కాదు, అది రాజకీయం అంటే వాళ్ళ ఇంటి పేరు కూడా కాదు. అవును. నేటి సమాజంలో ఒక భారతీయ పౌరుడు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చును. జగన్మోహన్ రెడ్డి దయచేసి ఈ దాడులు, ఈ గూండాగిరి ఇవన్నీ ఆపేసి మామూలుగా ఒక రాజకీయవేత్తలాగా పోయి ఒక రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటే ప్రాబ్లం ఏం లేదు. దాడులు చేయిస్తాము, వెంటబడతాము, తరుముతాము అంటే మాలాంటి యువకులు చూస్తూ మాత్రం ఊరుకోరు సార్. రైట్. ఓకే గణేష్ గారు, ఇక్కడికన్నా ఈ ఫుల్ స్టాప్ పడాలి, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అవనియండి, తెలంగాణలో అవనియండి. థ్యాంక్ యూ గణేష్ గారు. ఇది